సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కంటెంట్ ల్యాబ్. సో ఈ వీడియోలో నేను చేసేటువంటి ప్రాసెస్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు జనరేట్ కాంటెంట్ అండ్ నేను తెలుగు కాంటెంట్ జనరేట్ చేయడానికి వాడేటువంటి టూల్ వచ్చేసి గూగుల్ ఇన్పుట్ టూల్స్. సో నేను ఇలా వెళ్తాను, బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ తెలుగు టైపింగ్ ఇది సెర్చ్ చేయగానే ఇక్కడ చూస్తారా యూ విజిట్ ఆఫన్, అంటే నేను రెగ్యులర్గా ఈ వెబ్సైట్ అనేది సర్ఫ్ చేయడం జరుగుతుంది. సో నేను దీని మీద క్లిక్ చేస్తాను. సో ఆటోమేటిక్గా గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేటువంటి వెబ్సైట్లోకి నేను ఇది క్లోజ్ చేద్దాం, ఇందులోకి రీడైరెక్ట్ అవుతాను. అండ్ ఇందులో మీరు డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసిన తర్వాత తెలుగు టైపింగ్ చేయాలి కాబట్టి యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ వన్, తెలుగు ఆప్షన్. సో బై డిఫాల్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది, యూ నీడ్ టు సర్చ్ ఫర్ ద తెలుగు. ఇక్కడ నేను ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక తెలుగు కాంటెంట్ని ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తారా మీరు టైప్ చేసిన తర్వాత మీరు వాట్సాప్ లాంగ్వేజ్లో మనం టైప్ చేస్తాం కదా, చాటింగ్లో ఇంగ్లీష్లో టైప్ చేస్తాం తెలుగు కూడా. సో ఇన్ దట్ సిమిలర్ ఫార్మాట్ మీరు అలాగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ అదే ఫార్మాట్లో మీకు ఇక్కడ తెలుగు అనేది వచ్చి ఉంటుంది. సో యూ నీడ్ టు క్లిక్ ఆన్ ఎంటర్. సింపుల్గా మీరు ఎంటర్ క్లిక్ చేస్తే యూ క్యాన్ రైట్ ద తెలుగు కాంటెంట్. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకోటి, సో ఇలా టైప్ చేసి ఎంటర్ ఆర్ ఎల్స్ స్పేస్ మీరు ఏది చేసినా అండ్ మౌస్ క్లిక్ చేసుకుని ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసినా కూడా యూ క్యాన్ రైట్ ద కంటెంట్. సో ఇలాగా నేను ఆల్రెడీ ఇక్కడ మీరు చూడండి నేను ఆల్రెడీ టైప్ చేసుకొని పెట్టుకున్నాను సో దట్ టైం వేస్ట్ అవ్వకుండా. సో ఈ కాంటెంట్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా కాంటెంట్ని ఎలా క్రియేట్ చేస్తున్నాను, ఛానల్కి క్రియేట్ చేస్తున్నాను కాబట్టి సో క్యాన్ కాపీ దిస్ వన్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీలోకి వెళ్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా స్పిరిచువల్ కాంటెంట్ క్రియేషన్, ఇదంతా క్రియేట్ చేశాను. సో ఐ థింక్ ఇక్కడ GPT-5 లిమిట్ కూడా అయిపోయింది. సో లెట్స్ ట్రై. ఒకవేళ ఇమేజ్ జనరేట్ అయితే ఓకే, లేదంటే ఇంకొక టూల్ చూద్దాం. సో ఏం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ చేస్తాం, కాంటెంట్ని పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పైన ఆప్షన్ చూడండి, ఇక్కడ నేను ఇలాగా టైప్ చేసిన తర్వాత ఇన్ ఫ్రంట్ ఈ ఫస్ట్ బిగినింగ్లో నేను ఈ కామెంట్ని ఈ ప్రాంప్ట్ని అయితే ఇస్తాను. మీరు ఇక్కడ చూడండి, ఫ్రెండ్ జనరేట్ హాలీవుడ్ మూవీ పోస్ట్ ఫర్ దిస్ కాంటెంట్ అనేసి నేను ఇక్కడ హైఫన్ ఇస్తున్నా. సో ఇచ్చిన తర్వాత లాస్ట్లో ప్లీజ్ డోంట్ జనరేట్ ఎనీ టెక్స్ట్ ఆన్ ద పోస్టర్ మీద టెక్స్ట్ అనేది జనరేట్ అవుతుంది. కెన్ సీ హియర్ పాస్ట్ ఇమేజ్ జనరేషన్స్లో ఇది కూడా చూడండి, ఇక్కడ తెలుగు అనేది జనరేట్ అయింది. అది కూడా పర్ఫెక్ట్ తెలుగు అనేది జనరేట్ అవ్వట్లేదు ఇప్పుడు. సో అందుకే మీరు ఏం చేస్తారంటే లాస్ట్లో కూడా హైఫన్ ఇచ్చి ప్లీజ్ డోంట్ జనరేట్ ఎనీ టెక్స్ట్ ఆన్ ద పోస్టర్ అనేసి మీరు ఇవ్వచ్చు. సో ఇవన్నీ ఇన్వర్టెడ్ కామర్స్లో మీరు కాంటెంట్ కాబట్టి ఇలాగా మీరు ఇవ్వచ్చు. ఇన్వర్టెడ్ కామర్స్లో ఇస్తే దాన్ని కంటెంట్ కింద తీసుకుంటుంది. ఇక్కడ గ్యాప్స్ కూడా మీరు ఫిల్ చేసేయచ్చు. సో ఇన్ ద సేమ్ ఫార్మాట్ యూ నీడ్ టు గివ్. ఒకవేళ మీరు తెలుగు కాంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇలా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వాట్సాప్ లాంగ్వేజ్లో టైప్ చేస్తే మీకు సిమిలర్ ఫార్మాట్ తెలుగు అక్షరాలు వస్తాయి. సో క్యాన్ డూ దాట్. సో ఇక్కడ యాక్చువల్గా ఒక ఇమేజ్ని జనరేట్ చేయాలన్నమాట చాట్ జీపీటీ. సో ఆ ఫార్మాట్లో జనరేట్ చేస్తుందా లేదా అనేది మనం చూడాలి. సో మెసేజెస్ లిమిట్ అయితే అయిపోయింది, ఇక్కడ చూడొచ్చు మీరు మెసేజెస్ లిమిట్ రీచ్డ్. సో నేనేం చేస్తానంటే కాపీ చేసుకొని న్యూ చాట్లోకి వెళ్తాను. న్యూ చాట్లోకి వెళ్ళి ఇక్కడ ఒకసారి నేను పేస్ట్ చేస్తాను. సో లెట్స్ సీ, ఒకవేళ జనరేట్ అయితే ఓకే, ఆర్ ఎల్స్ వీ క్యాన్ ఆస్క్ ఫర్ ద ప్రాంప్ట్, వేరే టూల్ వాడచ్చు. అమేజింగ్, ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది కానీ పర్ఫెక్ట్ సింక్లో కాన్సెప్ట్ వైజ్గా జనరేట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. అండ్ ఆల్సో క్యాలిగ్రఫీ అంటే తెలుసు కదా, ఇమేజ్ మీద
క్యాలిగ్రఫీ టెక్స్ట్ అనేది రావడం, ఇట్స్ అ క్యాలిగ్రఫీ. సో ఆ ఫార్మాట్లో వస్తుందో లేదా చూద్దాం. ఆర్ ఎల్స్ మనం ఒక టూల్, యూ ఆల్రెడీ నో పిక్లుమెన్ అనే వెబ్సైట్ని మనం యూటిలైజ్ చేసుకొని వీ క్యాన్ జనరేట్ ద ఇమేజ్. సో ఫైనల్గా మనం ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ దిస్ వన్. సో ఇందులో మీరు చూస్తే మళ్ళీ ఒకసారి టైప్ చేస్తున్నాను చూడండి. ఇలాగా మీరు నార్మల్గా టైప్ చేస్తారు కదా, హాయ్ అన్నప్పుడు హాయ్ అలా వస్తుంది. ఎలా ఉన్నారు, నేను బాగానే. సో అలాగా మీరు రాసిన వెంటనే ఇక్కడ తెలుగు కాంటెంట్ అనేది వస్తుంది. సో యూ క్యాన్ సెలెక్ట్ దట్ వన్. ఇక్కడ చూద్దాం, ఇంకా ఆల్మోస్ట్ ఇమేజ్ జనరేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో లైక్ దిస్ మీరు ఈ గూగుల్ ఇన్పుట్ టూల్స్ని పర్ఫెక్ట్గా వాడచ్చు. అండ్ ఆల్సో యూ హ్యావ్ బంచ్ ఆఫ్ లాంగ్వేజెస్. మీరు హిందీ లాంగ్వేజ్లో ఒకవేళ టైప్ చేయాలన్నా, తమిళ్, సో యూ క్యాన్ యూటిలైజ్ దిస్ వెబ్సైట్. యూ క్యాన్ సీ హియర్. సో అమేజింగ్ పోస్టర్ అయితే జనరేట్ అయ్యింది. సో యూ క్యాన్ సీ హియర్, జనరేట్ హాలీవుడ్ మూవీ పోస్టర్ ఫర్ దిస్ కాంటెంట్. సో ఇక్కడ మీరు చూస్తే ఒక మంచి పోస్టర్ అయితే జనరేట్ అయ్యింది. సో క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఇన్ ద న్యూ ఇమేజ్ ట్యాబ్లో మీరు ఓపెన్ చేసిన తర్వాత యూ క్యాన్ యూటిలైజ్ దిస్ వన్. సో నేను యాక్చువల్గా ఏం చేస్తానంటే క్యాన్వా ఓపెన్ చేసుకొని, క్యాన్వా ప్రో వర్షన్ అయితే ఉండాలి మీకు. సో యాక్చువల్గా నేను ఆల్రెడీ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను ప్రీవియస్ కాంటెంట్ అయితే జనరేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను డూప్లికేట్ చేస్తాను. డూప్లికేట్ చేసిన తర్వాత దీన్ని కూడా చూడండి, ఇక్కడ మూవ్ డౌన్ చేసుకుంటాను. డౌన్ చేసుకున్న తర్వాత ఈ ఓల్డ్ ఇమేజ్ని రిమూవ్ చేసి యూ క్యాన్ కీప్ దిస్ ఇమేజ్. సింప్లీ యూ క్యాన్ కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ హియర్. పేస్ట్ చేసి సింపుల్గా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు ఇలాగా. అండ్ ఇక్కడ మీరు జూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్లైడర్ ఉంది కదా, ఇలాగా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఎక్కువ జూమ్ చేసుకోవచ్చు. అండ్ యూ క్యాన్, ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఇక్కడ కింద డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇమేజ్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు స్ట్రోక్ స్టైల్ అని ఉంటుంది. ఇందులో నేను డాషెస్ క్లిక్ చేస్తాను, లైన్. సో స్ట్రోక్ వెయిట్ 10 ఇచ్చి, అండ్ స్ట్రోక్ కలర్ వచ్చేసి నేను ఎక్కువ ఎల్లో ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇమేజ్ రిలేటెడ్ కలర్ అయితే ఇక్కడ మనకి ట్రాక్ అవుతుంది. సో కెన్ చేంజ్ ద కలర్ హియర్ ఆల్సో. సో నాకైతే ఈ కలర్ బెస్ట్ అనిపించింది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కదా, ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి అడ్జస్ట్ మీద క్లిక్ చేసి కొంచెం టెంపరేచర్ అయితే మీరు కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో టింట్ లైట్ పింకిష్ ఫార్మాట్ వస్తుంది. అండ్ బ్లాక్ కూడా లిటిల్ బిట్ పెంచుకొని షాడో కొంచెం రెడ్యూస్ చేస్తే మూవీ స్టైల్ లుక్ అయితే మీకు వస్తుంది. వైబ్రెన్స్ అండ్ సాచురేషన్ కొంచెం చూసుకొని ఇంక్రీజ్ చేసుకోండి. సో నౌ ద పోస్టర్ ఈస్ బీన్ రెడీ. రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లేయర్స్ వస్తున్నాయి. లేయర్స్లో షో లేయర్స్ క్లిక్ చేస్తే ఈ లేయర్ యాక్చువల్ ఇక్కడ ఉంది, దీన్ని ఇక్కడ కిందకి జరుపుకోండి. సో దట్ ఈ రెడ్ ప్యాచ్ ఏదైతే ఉందో ఇది బయటకి ఎంబోజ్ అవుతుంది. సో ఇక్కడ తెలుగు కాంటెంట్లో మీరు ఇక్కడ టైటిల్ ఏదైతే ఇస్తారో
ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ ఒత్తులు ఇవైతే ఏదైతే ఉన్నాయో సో ఇది నేను టైటిల్ కింద చేసుకున్నాను. సో యూ క్యాన్ గివ్ క్వశ్చన్ మార్క్ ఆల్సో. సో దీన్ని నేను ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది సింపుల్గా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెడ్ ప్యాచ్ ఏదైతే ఉందో ఇది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ హియర్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంది కదా, టెక్స్ట్, ఇందులో లైన్ స్పేసింగ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకో లైట్గా. సో ఇలాగా టైటిల్ అండ్ ఈ ఒక ప్యాచ్ ఏంటంటే ఒక జస్ట్ హైలైట్ చేయడానికి ఒక ఇనిషియల్ టెక్స్ట్ అండ్ పోస్టర్కి ఒక లుక్ వస్తుంది. సో ఇక్కడ పైన రెఫరెన్స్ అయితే స్పిరిచువల్ కాంటెంట్ కాబట్టి దీనికి రెఫరెన్స్ అనేది రెఫరెన్స్ అని అంటారు. సో హియర్ యూ క్యాన్ టేక్ ఇట్ యాజ్ లైక్ ఇక్కడ మనం 513 అని రాద్దాం. సో దాట్స్ ఇట్. సో ఇలాగా మీరు పోస్టర్ క్రియేషన్ వరకు చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఏదైతే కాంటెంట్ నేను క్రియేట్ చేశానో ఇక్కడ తెలుగు కాంటెంట్ ఉంది కదా, ఈ ట్యాబ్ని ఇక్కడికి మూవ్ చేసుకున్నాం. ఇక్కడ ఏదైతే పైన టెక్స్ట్ ఉంది కదా ఇక్కడ కాంటెంట్, సో ఇక్కడ నేను డూప్లికేట్ పేజ్ చేస్తున్నా. డౌన్కి మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ ఉందో దట్స్ వై నేను పారాగ్రాఫ్ వైజ్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ డాష్లో ఈ యొక్క బాక్స్ మీద క్లిక్ చేసి టెక్స్ట్. సో ఈ టైటిల్ ఏదైతే ఉందో ఈ టైటిల్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగ ప్యాచ్ని ఇలా మూమెంట్ చేసుకున్న తర్వాత మీకు ఈ డిజైన్ అనేది వస్తుంది. అండ్ ఈ పైన ఏదైతే రెఫరెన్స్ అంటాం కదా, సో ఈ రెఫరెన్స్ని మీరు హైలైట్ చేసుకొని ఇక్కడ ఇన్ దిస్ పర్టికులర్ పొజిషన్ ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ మళ్ళీ డూప్లికేట్ పేజ్ అనేది క్లిక్ చేసుకొని సేమ్ ఇది కూడా ఈ పర్టికులర్ కాంటెంట్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ దిస్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీరు కాంటెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. సో అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఆల్సో ఆ ఛానల్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ అనలిటిక్స్ మీరు ఒకవేళ చూస్తే ఐ విల్ షో యూ. సో ఇక్కడ బైబిల్ బ్రేక్ డౌన్ శాంతి అని నేను సర్చ్ చేస్తాను. సో యూ క్యాన్ సీ హియర్. సో వీడియోస్ అట్ ప్రెజెంట్ అండ్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తున్నాం. సో యూ క్యాన్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ పోస్టర్ డిజైన్. సో ఆల్రెడీ we are getting views. So you can see here 749, 844 and also within 1 month. 1 monthలో 86 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంటే స్టార్టింగ్లో కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది ఈ పర్టికులర్ టెంప్లెట్ ఫార్మాట్ ఏదైతే నేను వాడుతున్నానో సో దట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ హియర్. సో ఇవన్నీ మిగతా వచ్చేసి పిక్లమెన్ వెబ్సైట్ నుంచి కూడా నేను చేశాను. సో దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్. మీరు ఎవ్రీడే కంటిన్యూస్గా మనం డిస్కస్ అయితే చేద్దాము. సో దట్ యూ విల్ ఆల్సో గెట్ గ్రిప్ ఆన్ all the tools which I'm using. సో ఇది వచ్చేసి మీకు గూగుల్ ఇన్పుట్ టూల్స్. సో ఇందులో తెలుగు అండ్ ఆల్సో హియర్ ఐఎమ్ యూజింగ్ క్యాన్వా. సో ఆఫ్టర్ దట్ యూజింగ్ ఫిల్మోరాతో నేను ఎడిటింగ్ అయితే చేస్తాను. సో ఫిల్మోరా సాఫ్ట్వేర్ని యూటిలైజ్ చేసుకొని ఆడియో ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని
ప్రెజెంటేషన్ మోడ్ ఏదైతే ఉంటుందో ఫుల్ స్క్రీన్ చేసుకొని దీన్ని జస్ట్ వీ నీడ్ టు రీడ్. సో ఇక్కడ టైటిల్ ఉంది, సో టైటిల్ని రీడ్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని రీడ్ చేసి, సో ఆఫ్టర్ దట్ ఏదైతే మిడిల్ చిన్న గ్యాప్స్ ఉంటాయో దాన్ని మనం రిమూవ్ అయితే చేసుకొని ఆఫ్టర్ దట్ ఒక మంచి వీడియో కింద అయితే మనం చేసుకోవచ్చు. సో హియర్ యూ క్యాన్ సీ ఆల్ ద videos and 186 subscribers. So these are all the titles. సో నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించి ఎడిటింగ్ ఎలా అయితే చేసామో, ఎడిటింగ్ అయిన తర్వాత ఫైనల్గా మనం అవుట్పుట్ ఇచ్చిన తర్వాత అదంతా కూడా మనం ఓవరాల్గా రఫ్ స్కెచ్ కింద మనం చూస్తే మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మన కాంటెంట్ ల్యాబ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ గెట్ లాట్ మోర్ కాంటెంట్ హియర్ అండ్ ఆల్సో విల్ గెట్ అన్ ఐడియా టు హౌ టు క్రియేట్ ద కాంటెంట్ ఇన్ అ పర్ఫెక్ట్ మేనర్ అండ్ సిస్టమేటిక్ టెంప్లెట్ మేనర్ కింద నేను క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో దాట్స్ ఇట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ.